హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు శనగపప్పు వడ చేద్దాం అనుకుంటున్నాను. నేను కిచెన్లో ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను. ఇదినేమో అమెజాన్లో తీసుకున్నాను. నేను ఒకటేమో బిగ్ సైజు, ఒకటేమో మీడియం, ఒకటేమో స్మాల్ సైజు. ఏంటంటే పార్టీషన్స్ ఏ వాటికి సపరేట్ అనమాట. ఇందులోనే మన శనగపప్పు, ఇందులోనేమో నేను కందిపప్పు వేసుకున్నా. ఇది కూడా శనగపప్పు, ఇది మినపప్పు, ఎర్రపప్పు వేసుకున్నా. ఏ దానికి అది మనం సపరేట్గా ఉంటుంది అనమాట. అందరికి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. నేను ఇవాళ అయితే శనగపప్పుతోని వడలు అయితే చేస్తున్నాను. నేను పప్పు ఇలా తీసుకుంటున్నాను, ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేయండి. మీకు కూడా కావాలి అనుకుంటే. నేనైతే ఇది అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేను నా కిచెన్ టూర్ మీకు చూపించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఈ మధ్య నేను వెయిట్ చేసి కంపల్సరీ మీకైతే కిచెన్ టూర్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనం పప్పు నానబెట్టేద్దాం. శనగపప్పునైతే నానబెట్టాను. ఇట్లా ఒక 1 అవర్ అట్లా నానబెట్టేస్తే ఇది నానుతుంది. ఇందులో పప్పు నానబెట్టి వేసేసాము, నీటి కడిగి. ఇది కచ్చపచ్చ పట్టాల. పిండి ఇలా రావాలి. పప్పు నానబెడితే రుబ్బిన తర్వాత ఇట్లా ఉండాలి. మనము పప్పు రుబ్బేసుకున్నాక ఇట్లా ఆనియన్ కట్ చేసుకోవాలా పొడుగా. ఇది కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఇవి కొంచెం మంచిగా నీట్గా సన్నగా కట్ చేసుకోవాలా. తర్వాత కారపొడి, మిర్చి పౌడరు, ఉప్పు. ఇప్పుడు మనం పప్పు రుబ్బేసుకున్నాం కదా, రుబ్బేసిన తర్వాత ఇట్లా సన్న ఆనియన్ కట్ చేసుకోవాలా పొడుగుగా. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇది కూడా సన్నగా తురిమేసుకోవాలా. తర్వాత మిర్చి పౌడర్, సాల్ట్, పసుపు. ఓకేనా. ఇప్పుడు మనం మాత్రం ఈ ఆనియన్స్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాము. ఈ ఆనియన్స్ మొత్తం వేసేసుకోవాలా. ఇట్లా ఆనియన్స్ ప్లస్ ఈ కరివేపాకు ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. అన్నీ ఇందులో వేసేసినాక ఇందులో సరిపడేంత కారం, దీనికి మనము సరిపడేంత కారం వేసుకోవాలి. అప్రాచ్మెంట్, నేనైతే అప్రాచ్మెంటే వేస్తా. ఓకేనా. దానికి తగిన సాల్ట్. దీంట్లో తినే సోడా లాంటిది అయితే ఏం వేయరు. మనం కలర్ గురించి మాత్రం వడ కలరు కొంచెం బాగా రావాలి అనుకుంటే జస్ట్ కొంచెం పసుపు. ఓకేనా. ఇంకా దీన్ని బాగా కలుపుకుందామంటే దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా ఇట్లా మంచిగా నీట్గా మిక్స్ చేయాలి. మంచిగా అంతా కలిసేలా మిక్స్ చేసేసి మంచిగా కలిసేలాగా చేసేసుకొని కలుపుకుంటే మనం వేడి అయితే ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టినాను వేడెక్కాలని. ఇది ఇంకొంచెం బాగా కలిపేసుకొని ఇందాక ఈ పిండి తడిపేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక 1/2 అవర్. ఇంకా దాని తర్వాత అయితే స్టార్ట్ చేసినాను. ఇట్లా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఆ కవర్ పైన ఇట్లా అనేసి ఇట్లా వేసుకోవాలి. కొంచెం తడి పెట్టి ఇట్లా అనేసేయాల. ఊడిపోకుండా చిక్కుపోకుండా వస్తుంది అన్నమాట. అంతే, ఇట్లా పెట్టేయాలా. ఇట్లా అనాలా. కొంచెం తడి వాటర్ పెట్టుకోవాలా హ్యాండ్కి, పెట్టేసి ఇట్లా అనేసేస్తే అయిపోతుంది.
ఇంకొకటి వస్తుంది అందులో వేసేస్తాం. ఇంకా కొంచెం ఒక్క 5 మినిట్స్ 2 మినిట్స్. ఫస్ట్ వేసిన అయితే కాలినది, తర్వాత దానికి కొద్ది టైం పడుతుంది. చితికిపోకుండా వస్తాయి అన్నమాట. మా వారికి లంచ్ టైం అయింది, ఆకలేస్తుంది. నేనేమో ఇప్పుడు మెల్లిగా వడ చేస్తున్నా. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, మార్నింగ్ చేద్దామని అనుకుని స్టార్ట్ చేసినాము. ఇంకా కింద రెంటర్స్ వాళ్ళకి కరెంట్ ఆఫ్ అయ్యిందంట, నైట్ నుండి కరెంట్ లేదు అన్నారు. అయితే ఇంకా మా వారు వెళ్ళేసి ఏంటో చూసి వస్తానని చెప్పి వెళ్తే అక్కడనే చాలా టైం స్పెండ్ చేసిండు. అది ఏది ఎక్కడ ఫాల్ట్ ఏంటిది అని చూస్తే ఇంకా ఫైనల్గా అయితే సక్సెస్ అయింది. వాళ్ళ ఇంట్లో ఫీజు ఏంటంట మెయిన్, ఆ ఫీజు పెట్టేసి వచ్చేసి ఇంకా అక్కడ లేట్ అయిందనమాట. ఇంకా కిందికి వెళ్ళిన తర్వాత ఆ రెంటర్స్ వాళ్ళు మాట్లాడడము, ఇంకా మా వారు మాట్లాడడము, అది అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఇంకా వచ్చి స్నానం చేసుకుంటే ఈ టైం అయింది. ఎందుకంటే ఇది వేడి వేడి అయితేనే బాగుంటుంది, మామూలుగా చేసి పెట్టి తింటే అంత టేస్ట్ అనిపించదు అనమాట. అందుకే అతను స్నానానికి వెళ్ళినప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఈరోజు మా ఇంట్లో పప్పుచారు, బీరకాయ మెంతం టమాటా కర్రీ, మళ్ళీ ఏంటంటే బీరకాయ తొక్కతోని పచ్చడి చట్నీ, వాటికి ఇవి వడ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అయిపోయినట్టే, తీస్తాను. టిష్యూ పేపర్స్ ఏమో ఎక్కడ పెట్టినాయో, మొన్న ఇల్లంతా సర్దినాను, టిష్యూ పేపర్స్ లేవు. అవి ఏ బాక్స్లో పెట్టినో ఎక్కడ పెట్టినో చూసిన, ఇంకా టైం వేస్ట్, సరేలే అని చెప్పేసి ఇంకా ఇవాళ అయితే ప్లేట్లోనే వేసేసాను. మార్నింగే అయిపోయింది, వాళ్ళు ఎర్లీగానే లేచినాను. కాకపోతే ఆ కింద రెంటర్స్ వాళ్ళకి నైట్ నుండి కరెంట్ లేదు అని చెప్పేసి వాళ్ళు కరెక్ట్ స్నానంకి వెళ్తున్నారు, వాళ్ళు కాల్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, చాలా వరకు అయితే కాలినవి. మీరు మరీ ఎక్కువ లైట్ ఉండవద్దు, మరీ ఎక్కువ డార్క్ కలర్ కూడా రావద్దు. ఈ కలర్ వస్తే చాలు, గోల్డెన్ కలర్. ఇంతే ఫ్రెండ్స్, మార్నింగ్ నేనైతే పప్పు నానబెట్టేసి తర్వాత మిక్సీ చేసినాను. మిక్సీ అయిపోయిన వెంబటే అందులో కొంచెం ఆనియన్ కట్ చేసినాను పొడువుగా. ఆనియన్స్ పొడువుగా కట్ చేసి కలమాకు కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి అవి వేసేసి ఉప్పు కారం కొంచెం కలర్ గురించి అని కొంచెం పసుపు వేసేసి అయితే నేను వీటిని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇంతేమే చేయటం. శనగపప్పు గారెలు, శనగపప్పు వడ, ఇంకేమంటారో అది, ఇంతే ఇంకా మనం చేసే విధానం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చూడండి మీరు కూడా, చేయటానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే కొద్దిగా అయితే తిని చూసిన ఇంతకుముందే, సూపర్ టేస్ట్ అనిపించింది, బాగుంది. యమ్మీ యమ్మీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, ప్లీజ్ స్మైల్, టేక్ కేర్. ఇంకో మంచి వీడియోతో కలుద్దాము, ఇంకో మంచి వీడియోతో వద్దాము. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? డన్. బాయ్.